హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మనం కాటన్ బ్లౌజులు అయితే కట్ చేసేద్దాము. ఒకేసారి 100 బ్లౌజులైనా కట్ చేయొచ్చు. అంత ఈజీ అయిన మెథడు నా కటింగ్ అయితే బ్లౌజ్ ముక్కలు అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని బారుగాను, కొన్ని వెడల్పుగాను ఉంటాయి. మరి అలాంటి ముక్కల్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే చాలామంది కన్ఫ్యూషన్ ఏంటంటే, మనం ఇంటి దగ్గరే ఉండి మిషన్ నేర్చుకుంటే వస్తుందా, లేదంటే బయటికి వెళ్ళి నేర్చుకోవాలా అనే దాని మీద చాలా కన్ఫ్యూషన్ అవుతున్నారు. దాని మీద కూడా అసలు టైలరింగ్ నేర్చుకోవాలంటే ఎంతకాలం పడుతుంది, పర్ఫెక్ట్ టైలర్ అవ్వాలంటే ఎంత సమయం పడుతుంది అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చాలా హార్డ్ వర్క్ చెయ్యాలంటే ముఖ్యంగా కటింగ్లోనే చెయ్యాలి. మిషన్ అనేది 6 నెలలు నేర్చుకోవాలండి. మా కాలంలో అయితే 6 నెలలు నేర్చుకోవాలి అనేవారు. అయితే చాలామంది తెలివితేటలు గలవాళ్ళు ఉంటారు. నేను నేర్పేటప్పుడు ఒక గ్రూప్లో ఒక అమ్మాయి నేను మెడ కటింగ్ చూపించినప్పుడు ఈ మెడ ప్లేస్లో అనేక రకాల డిజైన్లు అయితే మనం కట్ చేయొచ్చు అని చెప్పాను. తెల్లారేటప్పటికి ఓ 4 రకాలు తనే ఊహించి మంచి డిజైన్స్ కట్ చేసుకొచ్చింది మెడలు. నేనే ఆశ్చర్యపోయాను. ఇలాంటి తెలివైన వాళ్ళకి ఎంతో సమయం పట్టదండి, ఒక్క నెల రోజుల్లో చాలు. ఇంకా చెప్పుకుందాము, ముందు కటింగ్ చూసేద్దాము. ఇక్కడైతే 4 ముక్కలు వేసాను, చూసారు కదా. అసలు ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ 4 ముక్కలు వేసి ఇదిగోండి కింద అయితే ఓ లైన్ గీసేసాను. ఆ మార్కింగ్ మించి హైట్ అయితే మెజర్మెంట్ చేశాను ఖర్చు తోపలంగా. నడుము ఎత్తును కూడా ఇదిగోండి ఖర్చు తోపలంగా మెజర్మెంట్ చేశాను. ఇక బ్లౌజు వెడల్పు వచ్చేసి సంకల దగ్గర కింద పట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్లౌజ్ని మధ్యలో ఈ విధంగా పెట్టి టిక్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ ఆగున్న కడుగుకు మార్కింగు, 2 ఇంచుల అవతలకి ఖర్చుకు మార్కింగ్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ లాగా గీసేసుకుందాము. ఇది మనకి బ్యాక్ ముక్క అన్నట్టు. అయితే యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే వస్తుందా అని అడిగితే ఇక్కడ మీకు సీక్రెట్ చెప్పాలండి. అసలు సీక్రెట్లు చెప్పేదే యూట్యూబ్లో కదండి. అదేలా అంటారా, నేను చెప్తాను చూడండి. మా కాలంలో అయితే, అంటే అప్పుడు యూట్యూబ్ ఉందో లేదో కూడా నాకు తెలియదు అనమాట, లేదనుకుంటా. అయితే నా 10th అయిపోయిన వెంటనే మిషన్ నేర్చుకుంటాకి అయితే నన్ను జాయిన్ చేశారు అమ్మ వాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు మేము మనీ పే చేసేవాళ్ళం, కానీ వాళ్ళు మాకేమీ అసలైన సీక్రెట్లు చెప్పేవారే కాదు ఆ టైలర్స్. ఇదిగోండి షోల్డర్స్ మార్కింగ్ అయితే చేసేద్దాము. చూడండి 2 షోల్డర్లు ఇలా పట్టుకుని కింద అయితే మార్కింగ్లు చేసాం కదా, 2 మార్కింగ్లు కింద మార్కింగ్ మీద మెడ పెట్టేసి నీట్గా ఇలా సర్దేసుకుని మెడ లోతుని, అలాగే ఈ షోల్డర్ దగ్గర అసలు మార్కింగు, ఖర్చుకు మార్కింగు, అవతల ఖర్చుకు మార్కింగు, అసలు మార్కింగు, 2 మార్కింగ్లు. ఇదిగోండి షోల్డర్ కొలత పక్కాగా వచ్చేస్తుంది. ఇదిగోండి అసలు మార్కింగ్ మీద పెట్టి ఒక్క హ్యాండ్నే ఇలా తీసుకుని సర్దుకుని నీట్గాని ఇదిగోండి సంక లోతుని ఇలా మెజర్మెంట్ చేసేయాలి. పైకి ఓ పావించు టిక్ మార్క్ చేసుకుంటే కిందకి సంకలోతు పర్ఫెక్ట్గా దిగిపోద్ది. ఇక ఇది సంక ఎత్తండి, ఆ చివరిన కారణాల్లో పెట్టేసి ఈ విధంగా ఖర్చుతో పళ్ళంగా 2 లైన్లు డ్రా చేసుకుంటే అంతేనండి, మీకు సంకలోతు పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్కి ఉన్నది ఉన్నట్టుగా దిగిపోద్ది. మెడ చంక కూడా ఇలా గీసి వేసుకుని కట్ చేసుకోవాలి. అయితే మనీ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్స్, చేతికుట్లు వేసి ఇవ్వడము, ఊరికినే అలాగే కూర్చుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళ దగ్గరే ఉండడము, వాళ్ళు కుట్టే విధానం చూడడము, అలా ఫాలో అవ్వడం వల్ల చాలా పర్ఫెక్ట్గా మిషను రహస్యాలనేవి, ట్రిక్లు తెలిసాయి అన్నమాట ఆ రోజుల్లో. ఇప్పుడైతే అలా కాదు, అన్ని రహస్యాలు, ట్రిక్లు కష్టపడి మరి టైలర్సు మీ ముందు, మీ కళ్ళ ముందు యూట్యూబ్లో పెడుతున్నారు. నిజంగా తెలివి ఉంటే 100% యూట్యూబ్లో చూసి కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ మెయిన్గా మీరు చేయవలసింది ఒకటే, అదేంటంటే కటింగ్లో హార్డ్ వర్క్ చేయాలి. అవునండి, కటింగ్లో తప్పకుండా హార్డ్ వర్క్ చేయాలి. ముందు మెయిన్గా ఇంపార్టెంట్ అయింది టైలరింగ్ చేయడానికి కటింగేనండి. స్టిచ్చింగ్లో మీకు ఆటోమేటిక్గా కవర్ అయిపోద్ది. స్టిచ్చింగ్ మీద మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టనవసరం లేదు. ముందు మీరు కటింగే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. కటింగ్కే మీరు టైము ఎక్కువ కేటాయించుకోవాలి. ఒక 6 నెలలని పెట్టుకోండి. ఒక 6 నెలల్లో మంచిగా పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చే వరకు మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఇంట్లో పాత చీరలకి గంజి పెట్టుకుని డాబా మీద ఆరబెట్టుకుని వాటితోటి మీరు బ్లౌజ్ కటింగ్ వచ్చే వరకు కట్ చేయండి, లేదా పేపర్ మీద కట్ చేయండి. ఇలాగా మీరు చేయడం వల్ల హార్డ్ వర్క్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే మీకు వస్తుంది. ఇదిగోండి మరికొన్ని చెప్పుకుందాము. ఇక్కడైతే చూసారా, నేను లైనింగ్ బ్లౌజులు 2 తీసేసాను. అలాగే కింద మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది కూడా బారుగా వచ్చింది చూసారా. ఇలా బారుగా ఉన్నాయి తీసి పక్కన పెట్టేసి వెడల్పుగా ఉన్న అసలు ఫ్యాబ్రిక్ మీద వేసి ముందుగా ఫ్రంట్ చేతులు కూడా తీసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి బ్లౌజులు అన్నీ ఒకే రకంగా ఉండవన్నమాట. వెడల్పు వచ్చేస్తాయి, కొన్ని ఏమో బార్ వచ్చేస్తాయి. అలాగే బ్లౌజుల మీద ఫ్లవర్స్ ఏమైనా డిజైన్ వచ్చినప్పుడు కూడా ఇలా వేరుపరిచి కట్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, మీరు ముందుగా బ్యాక్ అయితే వచ్చేద్ది, అంటే బారుగా ఉన్న ముక్కలైనా
ఇలా వెడల్పుగా ఉన్న ముక్కలైనా ఒకేసారి బ్యాక్ ముక్క అయితే తీసేయచ్చు, కానీ ఫ్రంట్ హ్యాండ్స్కి మాత్రం ఇలా వేరుపరిచి టిక్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఫ్రంట్ మెడనైతే టిక్ మార్క్ చేస్తాను. షోల్డర్ దగ్గర పావించు అలా గీసి వేసుకుని అక్కడ పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఎదర మెడని గీసి వేసేటప్పుడు ఈ ఉక్స్ పట్టి ఉన్నదాన్ని తీసుకోవాలి. ఎదర మెడని చూడండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను కదా, దాని మీద పెట్టాలి పట్టి. అలా పెట్టుకుని నీట్గా ఇలా సర్దుకుని ఇదిగోండి ముందుగా ఈ ఎదరమెడ లోతుని టిక్ మార్క్ చేసుకుని ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్, పైకి ఖర్చుకి పావించు మార్కింగ్ చేసుకుని అలా కలిపేసుకుంటే మనకి ఎదరమెడ క్లియర్గా వచ్చేది. ఈ పావించు కూడా మనం మెడ కుట్టుకోవడానికి అనమాట ఆ ఖర్చు. ఓకేనా, ఇంతవరకు మీకు ఎదరమెడ క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగు, అలాగే మధ్యలో డాట్ వేయడానికి ఒక మార్కింగు, ఈ రెండు కుట్టడానికి ఖర్చుకి పావించు మార్కింగు. అంతే, పట్టీ కొలత అండి అది వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఛాతి పొడవండి, షోల్డర్ మధ్యలో పట్టుకుని ఫోల్డ్ చేసి ఈ విధంగా పెద్ద డాటు కింద ఈ క్రాస్ బెల్ట్ను వదిలేసి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్, పావించి కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సంఖ ఎత్తునైతే ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకుని పైన ఖర్చుకి అక్కడి నుంచి ఇలా నిలబెట్టి క్రాస్ బెల్ట్ వరకే ఒక మార్కింగ్, కిందకి పావించు ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి. అంతేనండి, పట్టీ కొలత, ఛాతి పొడవు, ఈ సంఖ ఎత్తు మూడు ఇలా క్రాస్గా కలిపేసుకుంటే మీకు ఫ్రంట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అసలు నా కటింగ్ ఎంత ఈజీ అంటే మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ది బెస్ట్గా చెప్పొచ్చు, క్లియర్గా అర్థమైపోద్ది. ఇదైతే పావించు సంఖలో తీసేస్తాం కదా మనం, అది టిక్ మార్క్ చేశాను, దానివల్ల సంఖలో ముడతలు రాకుండా. ఇదిగోండి నేనైతే ఫ్రంట్ అని కట్ చేసేస్తున్నాను. అయితే నేను నేర్చుకునేది యూట్యూబ్లో కాదండి, బయటే నేర్చుకున్నాను. మా మేడం అయితే ఈ లోపల వేసుకునే పెట్టికోట్ ఉంటుంది కదా, దాంతో స్టార్ట్ చేస్తుంది అనమాట. తర్వాత కట్ డ్రైరు ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ కూడా మేము ముందుగా పెట్టికోటు ఆవిడ నేర్పేది కటింగు, అది నేర్చుకుని అలాంటి ఒక 5 కట్ చేసుకుని చిన్ని చేతితో కుట్టుకుని సూది దారం ఎక్కించుకుని కుట్టుకుని చూపించాలన్నమాట. అంటే మన పిల్లలు ఎలాగా ఇంట్లో హోంవర్క్ చేస్తున్నారో అలాగే మేము కూడా ఆ విధంగా హోంవర్క్ చేసేవాళ్ళము. ఇలా చిన్నవి కుట్టడం వల్ల మంచిదేనండి, మనకి ఓపిక అనేది అలవాటుతుంది. ముఖ్యంగా ఈ టైలరింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి, విపరీతమైన ఓపిక ఉంటే కానీ టైలరింగ్లో ముందుకు వెళ్ళలేరండి ఎవరును. చాలా నిరుత్సాహపడతాము, చాలా కృంగిపోతాము, ఎన్నో ఎదురు దెబ్బలు తగిలేకే మనం పర్ఫెక్ట్ టైలర్ అవుతాము. అయినప్పుడు కూడా టైలర్ అవ్వడమే ఏదో సాకిరి అన్నట్టు, ఏదో జన్మలో ఏమంటారు ఏదో శాపం అన్నట్టు. ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఎలాంటి పండగలు కానీ పబ్బాలు కానీ సంతోషాలు కానీ ఉండవు. ఇతరుల సంతోషాల కోసం వీళ్ళు కష్టపడుతూ ఉంటారు నిరంతరం. డబ్బులు వస్తాయిలేండి, డబ్బులు నెట్ట ముందు కూర్చొని లక్షలు సంపాదించే వాళ్ళకి వస్తాయి, ఇలా గాడిద సాకిరీలు చేసే వాళ్ళకి వస్తాయి. కానీ ఇక్కడ మనం హెల్త్ని పాడు చేసుకుంటూ బుర్రని ఉపయోగిస్తూ రకరకాలుగా కష్టపడతాం. టైలరింగ్ అంటేనే చాలా కష్టం నన్ను అడిగితే. దీని మీద వేరే వీడియో చేసుకుందాంలేండి. ప్రస్తుతానికైతే మీకు చెప్తున్నాను కదా, టైలరింగ్ అంటే చాలా ఓపిక ఉండాలండి. ఈరోజు చూసాం రేపు కుట్టేద్దాం కుదిరిపోవాల్సిందే అనుకుంటే అస్సలు అవ్వదండి, అది వర్కౌట్ కానీ కాదు, హార్డ్ వర్క్ చేయవలసిందే. మీరు కంపల్సరీగా నేను చూపిస్తాను ఈ కటింగ్ అయితే మీరు మీకు చెప్పాను కదా, పాత చీర మీదైనా లేదంటే పేపర్ల మీదైనా ఎక్కువ టైమ్స్ కట్ చేయడం వల్ల చెయ్యి తిరిగే తత్వం మీకు అలవాటు అవుతుంది అనమాట. అంటారు కదా చెయ్యి తిరగడం అని, ఏ పనిలో అయినా చెయ్యి తిరిగిన డాక్టర్ అని లేదంటే చెయ్యి బిల్డర్ అని ఇలా అంటారు కదా, అలాగనమాట. చెయ్యి తిరగాలంటే హార్డ్ వర్క్ చేయాలండి. మీరు హార్డ్ వర్క్ చేయాలి, కటింగ్లోనే చేయాలి. అది కూడా మీకు స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. కటింగ్లో ఎక్కువ నేర్చుకున్న రోజుల్లో అయితే అలా ఇంటికి వర్క్ ఇచ్చేసినప్పుడు ఇలా పెట్టికోట్లో ఒక 5 కుట్టుకెళ్ళడం, కడ్డాయిల్లో ఒక 5 కుట్టుకెళ్ళడం, పరికిణీ జాకెట్లు, ఇంకా ఏంటి గాగరా చోళీలు, ఇవన్నీ 5 కుట్టడం చిన్నవి ఈ అమ్మ వాళ్ళ కాటన్ చీరలతోటే. ఇలా చేయడం వల్ల మాకు ఏంటంటే అలాగే కూర్చుని చేయడం వల్ల చాలా ఓపికతోటి చేసేవాళ్ళం అనమాట. తర్వాత మిషన్ ఎక్కించినప్పుడు చాలా సంతోషపడిపోయేవాళ్ళు. చేతితో కుట్టిన చిన్న వస్తువు మిషన్ మీద 1 నిమిషంలో అయిపోద్ది అనమాట. అదే మేము చేతితో కుట్టి అయితే గంటలు స్పెండ్ చేసేవాళ్ళం కదా. అది మనకి ఒకేసారి ఫలితం వస్తే మనకి దాని మీద విలువ ఉండదండి. ఎప్పుడూ కూడా మనకి కష్టం తర్వాతే ఫలితం రావాలి. 10 మంది నేర్చుకుంటున్నాం అనుకోండి, అందులో ఒక 5గురికే పర్ఫెక్ట్గా టైలరింగ్ వచ్చేది. కనమా 5గురు సంవత్సరం అయిపోయినా ఇంకా నేర్చుకుంటూనే ఉండేవారు అనమాట. అలా ఉండేదండి. అలా కాకుండా మీకు యూట్యూబ్లోనే ఇంత ఇదిగా టైలరింగ్లో కటింగ్లు స్టిచ్చింగ్లు వచ్చేస్తున్నప్పుడు శ్రద్ధగా మీరు పట్టుదలగా నేర్చుకుంటే కంపల్సరీగా మీరు మంచి బ్లౌజులు కుట్టి చక్కగా
టైలర్లు అవుతారండి. ఎప్పుడైనా సరే టైలరింగ్ కొత్తగా నేర్చుకునేవారు ఒక బుక్ని అయితే మెయింటైన్ చేయాలండి. మీరు నేర్చుకున్న మీకు అతి సులభం అనిపించిన ట్రిక్స్ అని టిప్స్ అందులో రాసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని చూసుకుంటూ ఉండాలి మీకు డౌట్ వచ్చినప్పుడల్లా. ఇలా మీరు కటింగ్ని స్టిచ్చింగ్ని చక్కగా నేర్చుకుని టైలర్లు అవ్వచ్చు హ్యాపీగా. నన్ను అడిగితే హ్యాపీగా మీరు టైలరింగు యూట్యూబ్లో చూసి పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చండి. బయటికి వెళ్ళి నేర్చుకోవాలనే లేదు. మీరు యూట్యూబ్లోనే చక్కగా నేర్చుకోవచ్చు. మీరు మనసు పెట్టాలి, పట్టుదలగా ఉండాలి, అలాగే హార్డ్ వర్క్ కూడా చేయాలి. కొంతమంది అయితే వెనకాల తమిరితేనే హార్డ్ వర్క్ చేయగలుగుతారు. లేదంటే వాళ్ళకి బద్ధకం దరిచేరి ఇంక చేయలేరనమాట. రేపు ఎల్లుండి చేద్దాం, ఇవాళ రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరైనా తవరే వాళ్ళు ఉండాలి. అలా అవ్వనప్పుడు బయటకు వెళ్ళి నేర్చుకోవాలి అలాంటి వాళ్ళు. అంటే ఇంట్లో ఉండి వాయిదాలు వేస్తున్నారు అనుకోండి, బయటకు వెళ్ళవలసిందే. అప్పుడు బయట వాళ్ళ మాట మీద కట్టుబడి ఉంటాం కాబట్టి నేర్చుకోగలుగుతారు. అదే ఇంట్లో ఉండే మీరు సొంతంగా మీకు మీరే సొంతంగా నేర్చుకోవాలి అనే కుతూహలంతో ఉండి మీకు మీరే గైడెన్స్ ఇచ్చుకునే వాళ్ళమైతే హ్యాపీగా యూట్యూబ్లో నేర్చుకోవచ్చండి. టైలరింగు పెద్ద కష్టమేం కాదు. నన్ను అడిగితే యూట్యూబ్లోనే మంచి మంచి సీక్రెట్స్ చెప్తున్నారు. అసలు మా రోజుల్లో అయితే ఇవన్నీ చెప్పేవారు కాదు. మేము ఆయన నేర్చుకోవడానికి నెలలు పట్టేస్తుంది. ఒక ట్రిక్ నేర్చుకోవడానికి నెలలు పట్టేది. అలాంటిది యూట్యూబ్లో ఒక నిమిషంలో ఒక షార్ట్ వీడియోలో తెలియజేసేస్తున్నారు కదా, ఇలాగన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే బ్లౌజులు కట్ చేసేసాక ఊరికే పక్కన పెట్టేశారనుకో సంకలు మెడలు సాగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసమే ఒక పద్ధతిలో బ్యాక్ ముక్క మీద ఫ్రంటు హ్యాండ్సు ఇదిగోండి పట్టీ ముక్కలు క్రాస్ బెల్ట్లు అన్నీ లైన్గా పెట్టుకుని ఈ విధంగా లూజుగా ఫోల్డ్ చేయాలండి. లూజుగా ఫోల్డ్ చేసి ఒక క్లాత్ తోటి ఇలా కట్టేసుకుంటే చక్కగా మీకు నీట్గా ఉంటుంది అనమాట. అయితే నొక్కు పెట్టి మాత్రం ఫోల్డ్ చేయకూడదు. లూజ్గా ఫోల్డ్ చేసుకుని ఇలా మూడు పట్టుకుని పక్కన పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మీరు కుట్టేటప్పటికి. ఇదండి ఈరోజు వీడియో అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంట్రెస్ట్ ఉంటే టైలరింగ్ మీద మన వీడియోలు షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.